హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో అయితే మీకు ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ప్రిపరేషన్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఆ రెసిపీని అయితే చూసేయండి. నేనైతే పన్నీర్ కోసం అయితే పావు లీటర్ పాలనైతే తీసుకొని ఈ విధంగా అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. పాలనైతే పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి, అంటే బాగా మరగాలి పాలు. మరిగిన పాలలో ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయని ఒక గ్లాస్లో అయితే దాని రసాన్ని అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత దాంట్లో అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ అయితే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇక్కడైతే నిమ్మకాయ అనేది పులుపుగా ఉంటుంది కదా. సో పన్నీర్ అయితే పులుపుగా అట్లా ఉండకుండా అయితే టేస్ట్ కోసం అయితే వాటర్ అయితే యాడ్ చేసి నేనైతే మరిగే పాలల్లో వేసేసాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగే పాలల్లో అయితే వేసేయాలి. చక్కగా వేసేసిన తర్వాత అయితే పాలైతే ఈ విధంగా విరిగిపోతాయి. విరిగిన పాలని తీసుకొని ఒక జలితో ఒక గిన్నెలో అయితే వాటర్ మొత్తం అయితే తీసేసుకొని పన్నీర్ అయితే ఒక వైట్ కలర్ క్లాత్ అయినా సరే, ఏదైనా క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసుకొని మనకి నచ్చిన షేప్, వాటర్ అనేది ఉండకుండా అయితే చూసుకోవాలి. బాగా ఆ క్లాత్లో అయితే బాగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో ఆ క్లాత్లో పెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో పెట్టుకొని దానిపైన అయితే కొంచెం బరువు అయితే పెట్టేసి ఒక 15 మినిట్స్ అట్లా దాన్ని వదిలేసిన తర్వాత తీస్తే మనకైతే చక్కగా అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేయండి. సో ఫైనల్గా అయితే ఈ విధంగా పన్నీర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో మీరైతే చక్కగా దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని కర్రీలోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఒక 20 మినిట్స్లో అయితే మనం ఇంట్లో అయితే పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కర్రీ కూడా వండేసాను, మా పిల్లలు అయితే చక్కగా తింటున్నారు. సో మీరు కూడా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.